చిన్నారి కథల వినోదానికి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ సింహం మరియు చిట్టెలుక గురించి. అనగనగా ఒక అందమైన అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. ఒకరోజు అది చెట్టు నీడలో నిద్రపోతూ ఉండగా ఒక చిన్న చిట్టెలుక ఆడుకుంటూ దానిమీద పరిగెత్తింది. సింహం ఒక్కసారిగా లేచి కోపంతో ఎలుకను చూసింది. భయంతో వణుకుతున్న చిట్టెలుక, రాజా, దయచేసి నన్ను వదిలేయండి, నేను ఒకరోజు మీకు తప్పకుండా సహాయం చేస్తాను అని వేడుకుంది. సింహం బిగ్గరగా నవ్వుతూ, నీలాంటి చిన్నది నన్ను ఎలా కాపాడగలదు అనుకుంది. కాని దయతో ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రావడం కాలేదు. సింహం గట్టిగా గర్జిస్తూ సహాయం కోసం అరిచింది. ఆ శబ్దం విని చిట్టెలుక అక్కడికి వచ్చింది. సింహం చిక్కుకున్న దృశ్యం చూసి వెంటనే తాడును కొరికి వల మొత్తం తెంచేసింది. నన్ను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు చిన్నారి స్నేహితుగా అనంది. అప్పటినుంచి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఈ కథ మనకు చెప్పే నీతి, ఎవరినీ చిన్నగా చూడకూడదు. చిన్నవారైనా పెద్ద సహాయం చేయగలరు. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్. మరిన్ని మంచి కథల కోసం చిన్నారి కథల వినోదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.